Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు తిరుమల టాకీస్ దగ్గర ఆటో యూనియన్ నాయకులతోటి 16వ తరగతి సమ్మె పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. మరియు మోపాల్, కంజరా, కులాస్పూర్, ఈ మంచిప్ప ఇది రూరల్ ఏరియా ఆటో యూనియన్గా మన తిరుమల టాకీస్ దగ్గర అడ్డా దగ్గర ఆవిష్కరణ చేస్తున్నాము. ఎందుకనకంటే మాకు కేంద్ర గవర్నమెంటు డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించాలి, మరియు రాష్ట్ర గవర్నమెంటు మాకు ఇన్సూరెన్స్ పిక్నెస్ రాష్ట్ర గవర్నమెంట్ భరించాలని మేము చెప్పినాం. మేము వినతి పత్రం ఇచ్చినాం మంత్రికి. మరియు నెలకు 4,500 పింఛని ఈ బీడీ కార్మికులకు ఎట్లిస్తుందో మాకు బి ఆ పింఛన్ ఇవ్వాలి. ఫ్రీ బస్ పెట్టి నుంచి ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందిగా ఉంది. అందుగురించి మేము రాష్ట్ర మంత్రికి వినతి పత్రం ఇచ్చినాం మా యూనియన్గా, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్గా. మరి ఈ దేశవ్యాప్తంగా సమ్మె 16వ తారీఖున జయప్రదం చేస్తారని మా ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యంగా ఉండి జయప్రదం చేయాలని కోరుతున్నాం. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవ్ బకాయిలు నేటికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అది ప్రతి సంవత్సరం అక్టోబర్లో కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అక్టోబర్లో రావాల్సినటువంటి సరెండర్ లీవ్ బకాయి ఇవాళ ఫిబ్రవరికి వచ్చినా కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని, గత పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయి డబ్బులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పీఆర్సీ బకాయిలు, డిఏ అరియర్స్ బకాయిలు, అదే రకంగా కుట్టుగూలికి సంబంధించినటువంటి డబ్బులు వీటన్నిటిని కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఇప్పించాల్సిందిగా మేము ఏఐటీసీగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాము.